హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఇంక ఈ వ్లాగ్ వచ్చి ఆగస్ట్ 15th రోజు తీసిన వ్లాగ్ అండి. ఇక మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇంకా పిల్లలు 7:30కి స్కూల్కి వెళ్ళి ఇంటికి 9:30కి అలా వచ్చేసారనమాట. ఇంకా అదే ఇక్కడ చూపిస్తున్నారు, ఫ్లాగులు కొనుక్కున్నారు. ఇంక ఈ వ్లాగ్లో వచ్చి నేను ఆఫ్టర్నూన్కి ఏం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇంట్లో అందరూ ఉన్నారు కదా, ఇంకా ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటాను. ఇంక ఏం చేస్తున్నాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఎగ్స్ అయితే ఉడికించి పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టుకునేసాను. ఇంక ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంక ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి ఎగ్ పులావ్ చేస్తున్నాను. ఎగ్ పులావ్ చాలా బాగుంటుంది కదా, వేడిగా తింటూ ఉంటే అబ్బా చాలా బాగుంటుంది. ఇంక నీ ఎగ్ పులావ్ నేను ఎలా చేస్తాను అనేది కూడా చూసేయండి. ఇంక ఈ ఎగ్ పులావ్ చేయడానికి అన్నీ కట్ చేసి పెట్టుకునేసాను రెడీగా. ఇంకా రైస్ కూడా నానబెట్టుకునేసాను. 2 గ్లాస్ రైసు నానబెట్టుకున్నాను. ఇంకా వంట చేయడమే ఆలస్యం అనమాట. ఇంక ఈ ఎగ్ పులావ్ని నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది, అందుకే ఫాస్ట్గా అయిపోవాలని ఇంకా కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో అయితే మనకు ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ వేసుకోండి. తర్వాత గరం మసాలాలు వేసుకోవాలి. చెక్క, లవంగం, ఇలాచీ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, సాజీరా ఇవన్నీ వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1.5 స్పూన్ వేసుకున్నానండి 2 గ్లాస్ రైస్కి. ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని 3 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా వేయించుకోవాలి. పులావ్ చేసేటప్పుడు కొత్తిమీర తక్కువగా ఉన్నా పర్వాలేదండి, పుదీనా ఎక్కువగా ఉండాలి. పుదీనా ఎక్కువ వేసుకొని చేసుకుంటే పులావ్ టేస్ట్గా ఉంటుంది. ఇంక ఈ టమాటా ఉడికేలోపు మనం మరొక స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, సాల్టు, పసుపు వేసి మనం ఉడికించి కాట్లు పెట్టుకున్న గుడ్లు కూడా వేసి 1 మినిట్ వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గుడ్లన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేయించుకున్న బాండీలో కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూడండి టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ మసాలాలు వేసి వేయించేటప్పుడు మనకు అడుగు అంటుతూ ఉంటే మనం ముందుగానే గుడ్లు వేయించిన బాండీలో వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. కొత్త రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. అదే పాత రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక రుచికి తగిన విధంగా రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఎసురు బాగా తెల్లనివ్వాలి. ఇలా ఎసురు బాగా తెల్లుతున్నప్పుడు మనం ముందుగానే రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ వాటర్ లేకుండా వేసుకునేయాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి సాల్ట్ రుచి చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేయాలి. 2 విజిల్స్ పెట్టుకుంటే రైస్ ఉడికిపోతుందండి. నేను 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రెజర్ అంతా తీసేసి మూత తీసుకోవాలి. చూసారా, రైస్ నాకైతే చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా గుడ్లను, అవి వేసుకునేయాలి. వేసి మూత పెట్టి మంట లేకుండా ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలన్నమాట. తర్వాత మనకు ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా మా పిల్లలు అయితే తినడానికి కూర్చునేస్తారు. ఇంక ఈ ఎగ్ పులావ్లోకి అయితే మేము పెరుగు పచ్చడి చేసుకుంటున్నాము. ఈ ఎగ్ పులావ్లోకి పుదీనా పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. అయితే నేను ఎక్కువగా పుదీనా పచ్చడి చేసేదాన్ని. ఇంక ఈరోజు లంచ్ టైం అయిపోయింది, టైం లేదనమాట, అందుకే పెరుగు పచ్చడి చేసుకుంటున్నాం అనమాట. ఇంక ఎగ్ పులావ్ అయితే చాలా బాగుంది. వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంక మా పిల్లల్లో ఖుర్షీద్ అయితే బాగా తింటాడు, బబ్లు అయితే తినలేడనమాట. ఇంకా బిర్యానీ కూడా తినలేడు. ఏది పెట్టినా ఆ గిన్నెలోది మాత్రం కదలదు, ఒకటే ఏడుపు అనమాట. ఇంకా పెరుగు పచ్చడి, ఎగ్ పులావ్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ పులావ్లకు కానీ, బిర్యానీలకు కానీ, కలర్ రైస్లకు కానీ పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుంది. నేను పుదీనా చట్నీ ఫుల్ వీడియో చేశాను,
కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. ఇంక ఇదైతే నా ప్లేట్ అనమాట. ఇంతకుముందే మన ఛానల్లో ఎగ్ దమ్ బిర్యానీ కూడా చేస్తాను, ఆ వీడియో కూడా ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా చూడండి. ఎగ్ దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా బబ్లు చూసారా అస్సలు తినటం లేదు, ప్లేట్లో ఉండే అన్నము నోట్లోకి అస్సలు పెట్టడనమాట, అలా చూస్తూ ఉండిపోతాడు తినేవాళ్ళని. ఒకవేళ నోట్లో అన్నం పెట్టుకున్నా ఆ 1, 2, 3 మెతుకులే అయి ఉంటాయి నోట్లోకి, అస్సలు పెట్టుకోడు అనమాట. ఇదైతే నా ప్లేట్ అనమాట. ఈ ఎగ్ పులావ్ వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఆగస్ట్ 15th అయితే ఇంట్లో అందరూ ఉండడం వల్ల ఇంకా ఇలా మేము ఎగ్ పులావ్ చేసుకొని ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఫుడ్ని. ఇంకా మీరు ఈ ఆగస్ట్ 15th ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, మీరు లంచ్లకి ఏం చేసుకున్నారు అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చూసారా బబ్లు ఏడుస్తున్నాడు, ఎందుకు అనుకుంటున్నారా? ఇంకా అన్నం తినడానికే అనమాట. వాళ్ళ డాడీ అరిసారు అన్నం తిను తొందరగానని, ఇంకా అందుకే ఏడుస్తున్నాడు అనమాట. ఇక మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇంక ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.